ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ నేషనల్ ప్రెసిడెంట్ మాధవికి ఘన స్వాగతం పలికిన కరీంనగర్ రీజియన్ 9 ట్రైనర్స్. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మాధవి కరీంనగర్ కి విచ్చేయడంతో రీజియన్ 9 ట్రైనర్స్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ రీజియన్ కి విచ్చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ మరింత బలోపేతం చేయడానికి ఇక్కడ సభ్యులకు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో జరిగే కార్యక్రమాల గురించి మార్గదర్శకం చేశారు. ఈ ప్రాంతం నందు చాలా గొప్ప ట్రైనర్స్ మనసున్న మహారాజులు ఎంతో మంది ఉన్నారని కొనియాడారు. అనంతరం వారిని శాలువా పుష్పగుచ్చంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ డైరెక్టర్, ట్రైనర్స్, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఇక్కడ మై సెల్ఫ్ కే మాధవి, నేషనల్ ప్రెసిడెంట్. ఇవాళ కరీంనగర్ రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకప్పుడు కరీంనగర్ ఇట్ వాజ్ అ సింబల్ ఫర్ లీడర్షిప్ అనొచ్చు. అద్భుతమైన కార్యక్రమాలు చేశారు ఇక్కడ. లాస్ట్ టైం నేను వాజ్ ఎ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడు చూస్తే కరీంనగర్ ఈజ్ నంబర్ 1 ఫర్ ఆల్ యాక్టివిటీస్ అని వినేదాన్ని. ఏంటంటే బతుకమ్మ ఫంక్షన్ అన్నా, లేకపోతే భద్రాచలంకి వెళ్ళిన ట్రిప్ అన్నా, లేకపోతే హోలీ అన్నప్పుడు కూడా అందరూ ఒకటే కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం, అది చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరిగాయి. సో దిస్ టైం ఇప్పుడు ప్రస్తుతం కొంచెం కరీంనగర్ ఇస్ నాట్ లైక్ అంత యాక్టివిటీస్ కనపట్టలేదని చెప్పి ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూద్దాం. అసలు ఐ వాంటెడ్ టు మీట్ ఆల్ ద ప్రెసిడెంట్స్ హియర్. అసలు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఇష్యూస్ ఏంటి తెలుసుకొని ఐ రిక్వెస్ట్ కరీంనగర్ మళ్ళీ పాత కరీంనగర్ నాకు కనపడాలని కోరుకుంటానికి ఇక్కడికి వచ్చాను. సో వాళ్ళ దగ్గర ఉన్నది తెలుసుకొని ఎలాంటి సజెషన్స్ నేను ఇస్తే వాళ్ళు విని దాని తగ్గట్టుగా వాళ్ళు మళ్ళీ ప్రొసీడ్ అవ్వాలని నా కోరిక. అండ్ ఐ నో కరీంనగర్ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేస్. ఇందాక మనందరం ఇక్కడ మాట్లాడుకున్న దాంట్లో నాకు ఏం తెలిసిందంటే ఇట్ ఈస్ అ ప్లేస్ విచ్ ఇస్ ఉద్యమాలు చాలా జరిగాయి అన్నారు. అలాగే చాలా యాక్టివిటీస్ కూడా చాలా జరుగుతున్నాయి. రీసెంట్గా గవర్నమెంట్ పిల్లలకి రకరకాల అంటే వాళ్ళకి కావాల్సిన రికగ్నిషన్స్ ఇచ్చారు. వాళ్ళకి 10th క్లాస్లో ఎవరైతే టాపర్స్ అయ్యారో వాళ్ళకి మంచిగా వాళ్ళకి పెన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇట్స్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ ఈస్ గోయింగ్ ఆన్, బట్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ అవుట్ సైడ్. బట్ అది నేను తప్పకుండా ఎందుకు, ఎక్కడ, ఏమిటి ఆ 3 ప్రశ్నలకు నాకు ఆన్సర్స్ కోసం వచ్చాను. అండ్ డెఫినెట్లీ వీ విల్ వర్క్ టుగెదర్. ఇట్ ఈస్ నాట్ అ సింగిల్ పర్సన్ వర్క్. ఇక్కడ చాలామంది కలిసిగట్టి పనిచేస్తేనే జరుగుతుందని నాకు అనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా జరుగుతాయి. లెట్ us మేక్ దిస్ ఈవెంట్ అగైన్ అండ్ అగైన్ సక్సెస్ఫుల్. కాబట్టి కరీంనగర్ ఒకప్పుడు ఎలాంటి అద్భుతమైన వైభవంలో ఉందో మళ్ళీ వస్తుంది తప్పకుండా. బికాస్ ఇది ఒక్క మనిషి కృషి కాదు, అందరి కృషి జరగాల్సిందే, తప్పకుండా జరుగుతుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తుంటే నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే, ఎంత తాపత్రయం ఉందండి ఇక్కడ ఇంపాక్ట్ కోసం. వాళ్ళు కంపల్సరీ హ్యావ్ గివెన్ అ వండర్ఫుల్ ఒక మంచి విజన్ ఇచ్చేసారు వీళ్ళందరికీ. అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళే ఎదగడమే కాకుండా పక్క వాళ్ళని కూడా ఎదగాలన్న ఆలోచన వీళ్ళలో క్రియేట్ చేశారు. అండ్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్స్. బయట కనపడతలేదు, బట్ డెఫినెట్లీ రాబోయే సమయంలో వాళ్ళు కనపడతారు, చేపిస్తారు, వాళ్ళే నలుగురికి ఆదర్శం అవుతారు. అంటే ఈ పర్టికులర్ రీజన్లో ఇంత బాగా అద్భుతాలు జరుగుతున్నాయి, మేము ఎందుకు చేయలేమని ఒక ఆలోచన మాత్రం వీళ్ళు క్రియేట్ చేసేటట్టున్నారు. చేపిస్తాం, జరుగుతుంది. అండ్ ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ ఉన్న వాళ్ళు శక్తిలాగే ఉన్నారు. అండ్ యాజ్ అ ఉమెన్ హియర్ వెరీ గుడ్ టీమ్ ఈజ్ హియర్. నారీసెల్ యాక్టివిటీస్ ఏంటి, అన్ని యాక్టివిటీస్ అద్భుతంగా జరగబోతున్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు సపోర్ట్ ఆర్గనైజేషన్. బికాస్ కొన్ని ఉంటాయి ఆర్గనైజేషన్ లెవెల్స్లో వర్క్ చేసేవి, అది మీతో పాటే కలిసిగట్టుగా చేసినప్పుడే మనం ముందుకెళ్తాం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ కరీంనగర్ ప్రెసిడెంట్స్ అండ్ ఆర్పీ అండ్ ఆర్ఎస్ ఎవ్రీ వన్. అండ్ ఆల్సో ద రీజనల్ డైరెక్టర్ ఫర్ నారీసెల్, రీజనల్ డైరెక్టర్ ఫర్ ట్రైనింగ్, అండ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ శ్రీనివాస్ గారు హూ ఇస్ ఇనిషియేటెడ్ దిస్ ప్రోగ్రామ్. అలాగే అందరూ అద్భుతాలు ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేషనల్ ప్రెసిడెంట్ మాధవి మేడం గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరియు నా తోటి మిత్రులందరికీ కూడా, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్, ఇంపాక్ట్ అంటే ఒక మనకు మోటివేషన్, ఒక ప్రేరణ. వాస్తవానికి చెప్పాలంటే ఇంపాక్ట్ అని ఆ పేరులోనే ఉంది. అంటే ఒక ప్రభావితానికి గురి చేసేటువంటి ప్రోగ్రామ్స్ని చేసేటువంటి ఒక కర్మాగారం. అంటే ఒక టీచర్ని తయారు చేయొచ్చు, ఒక సోల్జర్ని తయారు చేయొచ్చు, ఒక సైంటిస్ట్ని తయారు చేయొచ్చు, లేదా ఒక స్పీకర్, ఒక ట్రైనర్. అంటే మనం పెట్టుకున్నటువంటి అంటే గురుగారు గంపా నాగేశ్వరరావు గారు చెప్పింది ఏంటంటే, ఇంటికి ఒక స్పీకర్ ఉండాలి, ఊరికి ఒక ట్రైనర్ ఉండాలని ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం. అలాగే మనము భవిష్యత్తులో అంటే భారతదేశ భవిష్యత్తు నిర్మాణానికి మనం రాళ్ళెత్తే కూలీలము, సైనికులం అయిదామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాం. ట్రైన్ ద ట్రైనర్ వర్క్ చేస్తున్నాం. దానికంటే బేసిక్ కోర్స్ ఈపీఎస్, టీపీడీ,
ఇట్లా ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో ట్రైనర్గా నేర్చుకొని ట్రైనర్గా అయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లలో చెప్పాలనేది ఒక కాన్సెప్ట్లో మనకు ఇంపాక్ట్ ద్వారా వచ్చింది. ఇంపాక్ట్ నుంచి వెళ్ళి ఎప్పుడు కానీ ఇంటర్నేషనల్ నుంచి వెళ్ళి క్లబ్స్ అన్నీ కూడా మన భారతదేశానికి వచ్చాయి. ఎగ్జాంపుల్ లయన్స్ క్లబ్ కావచ్చు, ఇంకా వేరే అదర్ క్లబ్ జేసీఐ కావచ్చు, జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్, ఇవన్నీ కూడా బయట నుంచి వచ్చిన క్లబ్స్. సో ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది భారతదేశంలో పుట్టి విదేశాలకు విస్తరించినటువంటి గొప్ప క్లబ్ ఏదైనా ఉందనంటే మన ఐసీఐ క్లబ్. అది గురువుగారి యొక్క మానస పుత్రిక అని చెప్పి అప్పుడప్పుడు మీటింగ్లలో చెప్తుంటే వైబ్రేషన్స్ వస్తుంటాయి జనరల్గా. దీంట్లో ఎంతోమందిని 10,000 మందికి పైగా ట్రైనర్స్ని తయారు చేస్తే దాంట్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు కొంతమంది మాత్రమే. సెల్ఫ్గా డెవలప్ అవుతున్నారు ఎంతోమంది, కానీ కోఆర్డినేషన్లో కలిస్తే గెలుస్తాము, కొంతమందిని నిర్మించుదాము, మనం కొన్ని పాజిటివ్ వైబ్రేషన్ తీసుకెళ్లాలనే ధోరణిలో సెల్ఫ్ ఈగో, ఆత్మాభిమానం అడ్డొస్తుంది. అది ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది, ఆ కోఆర్డినేషన్ మనం తీసుకోవాలి. శ్రీకర్ సార్ కొద్దిగా ఆపండి. యాక్చువల్లీ ఇక్కడ మనము అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 90